హలో అండి, నమస్తే. ఈరోజు జొన్నల మరమరాలండి ఇవి. మన రైస్ మరమరాలు లాగే ఉన్నాయి, కానీ కొద్దిగా రుచిలో తేడా ఉంది. ఇలా ఉంది చూడండి. ఇది చూడండి, ఇది జొన్నల మరమరాలు అన్నమాట. ఇది ఇక్కడ ఆర్గానిక్ దీంట్లో అమ్ముతుంటే కొనుక్కున్నామండి. ఇది చాలా రేటే ఉంది. ఈ మధ్య జొన్నలకి ఎక్కువగా ప్రాముఖ్యం ఉంది. వెయిట్ లాస్కి కానీ ఆరోగ్యరీత్యా కానీ గ్లూటెన్ ఫ్రీ కాబట్టి చేస్తున్నాను దీనికి. ఇది మరమరాల ఇలాగ చేస్తున్నానండి. ఇది పల్లీలు వేస్తున్నాము, బఠానీలు, పల్లీలు, శనగపప్పు అన్నమాట. ఉల్లిపాయలు, ఉగ్గాని మనం చేసుకుంటాం కదా మన బియ్యపు మరమరాలతోనే, అలాగే ఇది కూడా అనమాట చేస్తున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఎలా ఉంటుందో తెలియదు. సగము నిమ్మడిప్పండి, అది పిండి అయిన తర్వాత ఇది మరమరాలని మనము నానబెట్టుకోవాలన్నమాట. అది 2 నిమిషాలు నానబెడితే చాలు. ఇలా నీళ్ళల్లో మట్టి గట్టి ఉంటే పోతుంది, కిందకు వచ్చేస్తుంది. అందుకని మనం కడిగి తీసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు నానబెట్టాలి, ఎక్కువ కొద్దు. ఇది వేగనే వాళ్ళండి. ఇలాగే ఉగ్గాని టైప్లోనే చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, ఎక్కువ వద్దు, ఆల్రెడీ ఉంటుంది దీంట్లో. పసుపు కొద్దిగా, ఇట్లా మనము నానబెట్టుకొని కడుక్కోవాలండి. ఇది మనం కడిగితే ఇందులో పైన మట్టి ఉంటే అంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట నీళ్ళలోకి. ఇది బియ్యపు మరమరాల కంటే కాస్త మొరటుగా ఉన్నట్టుందండి. అది వేస్తేనే మెత్తబడిపోతాయి వెంటనే. ఇది కొద్ది టైం పడుతుంది. కాస్త జిగ్గట కూడా వస్తుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. ఇది వేగిందండి. ఇప్పుడు మనము ఇందులో వేసుకుంటామండి. వాటికంటే ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుందండి. ఇది కడుగుతుంటే కూడా అవైతే మెత్తగా నాజూక్ అయిపోతాయి. ఇది కొద్దిగా మరచిగా ఉన్నాయి. మట్టి ఏమి రాలేదండి. ఓకే, అంటే కడగాల్సిన అవసరం కూడా లేదనుకుంటాను నేను. మనం బియ్యపు మరమరాలు అయితే కింద మట్టి దిగుతుందండి, కొద్దిగా సన్నగా మట్టి దిగుతుంది. దీంట్లో లేదు చూడండి, ఏం లేదు. ఇది కాస్త ముద్దగా వస్తుంది. ఏమో మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో. అందుకే శాంపుల్ కొద్దిగా చేస్తున్నానండి ఫస్ట్. చివరిలో నిమ్మకాయ, ఫ్రెష్ నిమ్మకాయకి
మన బియ్యపు రవ్వ వచ్చినట్టు మరమరాలు వచ్చినట్టు మెత్తగా రావడం లేదు. ఇది కొద్దిగా మెత్తబడిపోతుందండి. ఇది చూడండి, ఇలా మెత్తగా వస్తూ ఉంది. రుచి చూడాలి ఎలా ఉంటుందో మరి. దీంట్లో కొత్తిమీర చల్లుకుందాం కొద్దిగా. కొత్తిమీర చల్లుకుందామండి. మూడు నిమిషాల్లో అయిపోతుంది, కానీ కొద్దిగా ఇది తేడాగా వస్తుందండి. అంటే పొడి పొడి, అదే బియ్యపు మరమరాలు అయితే పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇలా నానబెట్టించేస్తే ఇది కొద్దిగా బంకలాగా వస్తుంది అంతే. టేస్ట్ చేసి చూద్దాం. మరి బాగలేదని కాదు, కానీ పర్వాలేదండి, తినచ్చు. ఆరోగ్యం కాబట్టి మనము ఓర్చుకొని తినాల్సిందే. పర్వాలేదు, కొత్తగా వెరైటీగా ట్రై చేసాము. హెల్దీ వైగా చాలా విలువలు ఉన్నాయి కాబట్టి తినచ్చు. మరి బియ్యపు మరమరాలు ఉన్నంత రుచిగా లేదు, కానీ పర్వాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి.